ఇంకోటి అట్లా కాదు పోషకాల పోరు నీకు ట్యాంకులు ఇస్తుంది ఎండాకాలం నీళ్ళు తగ్గినాయి రాత్రి పద్దాక పొద్దున 4 నుంచి 6 గంటలు నింపుతున్నాడు అయితే పోషకాల పోరు ట్యాంకులు ఇస్తుంది 5 గంటల వల్ల ట్యాంకులు ఉంటుంది బయటకి జరగండి అట్లా కాదు నాన్న ఇట్లా లాస్ట్ అరే నాని ఇట్లా లాస్ట్ నుంచి అడుగు ఇచ్చుడే కాదు మీరు నువ్వు తాయినా కూడా ఇక్కడికి వెళ్ళి ఉడిస్తా అక్కడ కొడుతున్నా సార్ ఈ 5 లక్షలు 10 లక్షలు 10 లక్షలు ఇన్సూరెన్స్ చేయించుకున్నాను అందుకే సార్ సంవత్సరం కట్టాలా సంఘటన జరిగితే ఇబ్బంది కాకుండా ఉంటుంది కదా మనకు ఖాళీ 750 రూపాయలు 15 లక్షల ఇన్సూరెన్స్ ఉంటుంది ఎవరు కూడా ఏదైనా అవుతుందని అని ఊహించుకోవద్దు ఎప్పుడు ఏమైంది తెలియదు కాబట్టి మనం 750 500 250 ఎక్కువ మనకి కావాలనుకుంటే 750కి 15 లక్షలు సంవత్సరం ఒకసారి సంవత్సరం కాగానే మళ్ళీ 750 కట్టాలి ఇంకో విషయం ఏంటంటే బ్యాంక్ మేనేజర్ ఏమని చెప్పిండు 0 అకౌంట్ ఓపెన్ అవుతున్నాడు 0 అకౌంట్ అలా నాకు బ్యాంక్ అకౌంట్ లేనందుకు సపోర్ట్ వస్తారు ఇంకోటి ఎంత మీరు ఇంటి బరాబర్ మిచ్చి పెట్టిస్తా కొత్త మీద వచ్చిండు ఇంకో విషయం చెప్తే అందరికి మంచిగా ఎవరైతే ఏటీఎం వాడతారో రూపే కార్డు ఉంటుంది రూపే కార్డు మీకు ఎవరు తెలియదు ఇది 40 రోజుల లోపు రూపే కార్డు ఉంటుంది రూపే కార్డు ఉంటుంది 45 రోజుల లోపు ఒక 100 రూపాయలు 200 500 ఏటీఎం దగ్గర లేపాలా కంపల్సరీ ఒకసారి లేపాలా ₹1,00,000 ఇన్సూరెన్స్ ఉంటుంది అవును ఏటీఎం కార్డు రూపే కార్డు ఉంటుంది ఏటీఎం కార్డు అది పడేస్తే మనం పడేయద్దు 40 రోజుల లోపు ఒక్కసారన్నా 500 రూపాయలు లేపాలా ఏటీఎంలో పోయి ఓల్తో మీ కొడుకుతున్న ఓల్తో లేపిస్తే ₹1,00,000 ఇన్సూరెన్స్ అది ఏటీఎం కూడా ఇన్సూరెన్స్ ఒక్కసారి ఈరోజు మా మంగళపాడు గ్రామంలో ఎన్ఆర్ఈజెస్ ఉపాధి హామీ కింద చెరువులో మట్టి తీసివేత కార్యక్రమంలో మా గ్రామ ప్రజలకు ఎండ తీవ్రత దృష్టిలో ఉంచుకొని టెంటు వేయించడం జరిగింది. అలాగే మజ్జిగ కార్యక్రమం కూడా చేయించడం జరిగింది.
దాంతో పాటుగా ఉపాధి హామీ సంబంధించిన సమస్యలు ఏవైనా సరే డబ్బుల విషయంలో కావచ్చు, ఇంకే వేరే విషయంలో కావచ్చు, వారి యొక్క సమస్యలు తెలుసుకోవడం జరిగింది. అలాగే బీపీఎం గారు పోస్ట్ ఆఫీస్ నుంచి వారు కూడా రావడం జరిగింది. ఇన్సూరెన్స్ సంబంధించి 5 లక్షలు 10 లక్షలు 15 లక్షలు సంబంధించిన ఇన్సూరెన్స్ అన్ని విషయాలు కూడా ఇక్కడ చర్చించడం జరిగింది. ఈ ఎండ తీవ్రత దృష్టిలో ఉంచుకొని పొద్దున తొందరగా 6-6:30 గల వచ్చేసి 10-10:30 గల కంప్లీట్ చేసుకొని ఎండ దృష్టిలో ఉంచుకొని తొందరగా ముగించుకోవాలని, అలాగే వారికి సంబంధించిన సమస్యలన్నీ కూడా మేము తెలుసుకొని ఇక్కడ వారికి తగిన పరిష్కారం కూడా చూపించడం జరిగింది. ఇక్కడ ఎండ తీవ్రత ఉంది కాబట్టి వారికి ఉపశమనం కోసము మజ్జిగ కూడా పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, మన పోస్ట్ ఆఫీస్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 5 లక్షల ఇన్సూరెన్స్, 10 లక్షల ఇన్సూరెన్స్, 15 లక్షల ఇన్సూరెన్స్ కలిగి ఉన్నారు. 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ చేసుకోవాలి మనవి. 5 లక్షల దానికేమో 520, 10 లక్షల దానికి కూడా 520, ఈ 15 లక్షల దానికి 750 రూపాయలు ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకోటి, మన యాక్సిడెంటల్ పర్పస్ కాకుండా మనకు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉన్నది. పిఎల్ఐ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అని, ఆర్పిఎల్ఐ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అన్నది. దాన్ని 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు. పిఎల్ఐకి అర్హులు ఎవరు అంటే, ఇప్పుడు డిగ్రీ చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు, గవర్నమెంట్ ఉద్యోగులు, ఎవరైనా ప్రైవేటు ఉద్యోగులు ఎవరైనా కానీ పిఎల్ఐ ఓపెన్ చేసుకోవచ్చు. అదే రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏంటంటే, మన రైతులు కానీ ఇంకెవరైనా కానీ ఓపెన్ చేసుకోవచ్చు.